చింత అనేది సాతాను మనుషుల మీద ప్రయోగించే పెద్ద సాధనం. చింతలో మానవులు కుంగిపోతారు, దేవునికి దూరం అవుతారు, బలహీన పరచబడతారు. అందుకని చింత అనే ఆయుధాన్ని, భయము అనే ఆయుధాన్ని సాతాను వాడుతూ ఉంటాడు. అయితే మన పాట విన్నాం కదా, మంచి దేవుడు, చింతలను దూరం చేసే దేవుడు మనకున్నాడు. ఆ విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. చింతల నుంచి విడిపించటానికి దేవుడు వాక్యం ద్వారా ఏమి సెలవిచ్చాడో మనం ఈరోజు ధ్యానం చేద్దాం. వాక్యం తెలియచేస్తూ ఉంది, మీరు దేని విషయములో కూడా చింతించవద్దు. ఆహారం గురించా, వస్త్రం గురించా, ప్రాణం గురించా, దేని గురించి యేసు ప్రభువారు చెప్పిన మొట్టమొదటి గొప్ప ప్రసంగం, కొండ మీద ప్రసంగం, గ్రేట్ కమిషన్ అంటారు దీన్ని. 6వ అధ్యాయం మత్తయి సువార్త, ఇక్కడ చెప్పినటువంటి విషయాలు 25వ వచనం. యేసు ప్రభువారు ప్రజలకు చెబుతున్న మాట, తినే విషయం గురించి కానీ, తాగే విషయంలో కానీ, ప్రాణం గురించి కానీ, ధరించే విషయంలో కానీ, దేహం గురించి కానీ చింతపడొద్దు, చింతించవద్దు. మానవునికి ఎక్కువగా వీటి విషయంలోనే చింతలు ఎక్కువగా కలుగుతాయి కదా, రకరకాల చింతలు. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, ఒకవేళ చింతించిన దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? పొట్టివారు చింతించటం వల్ల పెరుగుతారా? చిన్న చిన్నవి అల్పమైనవి మన వల్ల కాకపోతే పెద్దవి మన వల్ల ఏమవుతాయి? చింతించటం వల్ల ఏ ప్రయోజనం ఉంది? అయినా అల్పజీవుల పట్లనే ఎంతో శ్రద్ధ తీసుకొని కాపాడే దేవుడు వాటికన్నా ఎంతో శ్రేష్టమైన మనల్ని కాపాడ్డా, పోషించడా, అవసరాలు తీర్చడా? తీర్చడా? మరి చింతెందుకు? దేవుడు తీరుస్తాడు అని 27 చదవండి. చింతించుట వల్ల ఏం పెరగం కదా. 26 కూడా పక్షులు ఉన్నాయి, అవి ఏమన్నా ఇత్తుతున్నాయా? పంటలు వేస్తున్నాయా? కోస్తున్నాయా? గోడౌన్లో దాచుకుంటున్నాయా? ఏమీ చేయటంలా. అవి బతకటం లేదా? చైనా వాళ్ళు పిసుకులన్నిటినీ చంపేశారు. ఎందుకంటే వీటి వల్ల ధాన్యం వేస్ట్ అవుతుంది అని పిచుకు కనపడితే చంపేమని ఆర్డర్ ఇస్తే పిచుకులన్నిటిని చంపేశారు చైనా వాళ్ళు. తర్వాత పంటకి ధాన్యం తినటమే కాదు, ధాన్యాన్ని పాడు చేసే, పంటను పాడు చేసే పురుగులు పెరిగిపోయి ధాన్యం లేకుండా పోతే మళ్ళా పిచుకుల్ని దిగుమతి చేసుకున్నారు. అవును, దేవుడు సృష్టిలో దేని అవసరత దానికి దేవుడు కలుగు చేశాడు. దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఏమ్మా. కాబట్టి దేవుడు అన్నిటి విషయంలో శ్రద్ధ తీసుకుంటాడు, మన అవసరాలు కూడా తీరుస్తాడు. 31వ వచనం, కాబట్టి తినే విషయములో, తాగే విషయములో, ధరించే విషయంలో చింతించొద్దు. ఇది ఈ చింతలు ఎవరికంటే
దేవుణ్ణి ఎరగని వారికి, దేవుని యొక్క శక్తి తెలియని వారు చింతపడతారు. మీకు తెలియదా ఏమ్మా? మీ అందరికీ తెలుసా? మీరు అన్యులా క్రైస్తవులా? దేవుణ్ణి నమ్ముకున్నవారే కదా. మీరు చింతపడతారా? చింతలు ఉన్నాయా మీకు? నిజంగా చెప్పండి రా. అన్యులు లేగా మీరు చింతపడకూడదు. దేవునికి మనకు కావాల్సిన అన్నీ తెలుసు. మనం కలుక్క ముందే దేవుడు మనకు కావలసిన సమస్తాన్ని కలుగు చేసి సమకూర్చి పెట్టాడు కదా. కాబట్టి చింతపడొద్దు, దిగులు పడొద్దు. మరి ఇంతగా గట్టిగా చెబుతున్నారు, మరి ఏం చేయాలంటారు? ఏం చేయాలంటారు మీరు అంటే, పౌలు గారి ద్వారాగా సంఘాలకి రాయబడిన మాటల్లో శ్రేష్టమైంది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ పౌలు గారు రాస్తున్నాడు సంఘ బిడ్డలకు, మీరు దేనిని గురించి చింతించకండి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన చేయండి, దేవునికి మీ అవసరాలు తెలియచేయండి. దానివల్ల ప్రయోజనం ఉంటుంది అంటారా? ఇప్పుడు చింతించటం వల్ల ప్రయోజనం లేదన్న సంగతి అర్థమైంది. మరి ప్రార్థన చేయటం వల్ల ప్రయోజనం ఉంటుందా? ప్రయోజనం ఉంటుంది. మరి ప్రయోజనం లేని వాటిని పట్టుకొని ఎలుగులాడటం ఎందుకు? ప్రయోజనం కలిగించే దానికి దూరం అవటం ఎందుకు? తెలుసు మీకు, అన్నీ తెలిసినా కూడా ఇలా అయితే ఎలారా? ప్రార్థనకి వస్తేనే మన సమస్యలైనా చింతలైనా తీర్చబడతాయి కదా. ఆ పాట కూడా మనం విన్నాం ఇప్పుడు కదా. దేవుని సన్నిధికి వస్తే, ఇంటికాడ కూర్చుంటే కాదు, దేవుని సన్నిధికి రండి, ప్రార్థన చేయండి అమ్మా. మనము దేవునిపై ఉంచవలసిన విశ్వాసం ఉంచక ప్రార్థన విషయములో నిర్లక్ష్యం చేస్తూ కూడా మనము దేవుణ్ణి అడుగుతూ ఉంటాం, దేవుని మీద నేరం మోపుతూ ఉంటాం. దేవునికి మా మీద చింత లేదని, దేవునికి మా మీద కనికరం లేదని, దేవుడు మనల్ని పెద్దగా పట్టించుకోవటం లేదని కదా. మనం ఏందిలే, యేసు ప్రభువారితో ఉన్న శిష్యులే యేసు ప్రభువారిని అడిగారు ఈ మాట కదా. వారు అద్దరికి వెళ్ళటానికి దోణిలో ప్రయాణం చేశారు. యేసు ప్రభువారు అమరం దగ్గర పండుకొని రిలాక్స్ అవుతూ ఉన్నారు. ఈలోపు తుఫాను సముద్రం మీద లేచి అలలు ఉధృతంగా లేవటం ద్వారాగా దోణిలోకి నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు వస్తూ ఉంటే దోణి మునిగిపోయిద్దేమో అని ఉన్నటువంటి శిష్యులు భయపడిపోతున్నారు, దిగులు చెందుతున్నారు, చింతపడతా ఉన్నారు. చింతపడకుండా ఇంకా వాళ్ళు చేయవలసిన పని ఏమన్నా ఉందంటారా? దేవుడు ఉన్నాడు కదా, మనతో పాటు దేవుడు ఉన్నాడు కదా. అయినా ఆయన ముందు ఇంకా అడుగు భాగంలో ముందు మునిగితే ఆయన మునుగుతాడు, పైన మనకి పెద్ద డేంజర్ ఏం లేదు కదా. అయినా దేవుడు దేన్నైనా చేయగలడు కదా, రక్షించగల సమర్థుడు కదా అని నమ్మకం ఉంచాలా ఉంచకూడదా? మీరు ఉంచుతారా? వాళ్ళు ఉంచలేదులే. మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనములో, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా?
యేసు ప్రభువారు అడుగుతూ అంటున్నారు లేపి, బోధకుడా మేము నశించిపోతున్నాం, నువ్వు చింత లేదా? ఏదో మేము నిన్ను నమ్ముకుంటే నువ్వేం చింత లేనట్టుగా, నశించకపోయినా పర్లేదు అన్నట్టుగా, పట్టినట్టుగా ఉన్నావేంటి అన్నట్టుగా వారు అన్నప్పుడు 40వ వచనం చదవండి. యేసు ప్రభువారు అడిగిన ప్రశ్న, మీరు ఎందుకు భయపడుతున్నారు? అంటే నమ్మకం లేదా మీకు? ఏమ్మా, భయపడేవాళ్ళు ఎవరు? మీరు భయపడరు కదా, నమ్మకం ఉన్నవాళ్ళేనా? చెప్పట్లా, ఎందుకన్నా మరి చెబితే వచ్చిందని. దేవుడు అడుగుతున్న ప్రశ్న, నేనున్నాను కదా మీతో పాటు, నన్ను నమ్మరా? ఏం చేస్తా, నశించిపోతారా? నేనున్నా కూడా. అయినా కూడా యేసు ప్రభువారు లేచి గాలిని గద్దించి పరిస్థితిని పరిష్కరించి నిమ్మలపరిచారు. దేనికైతే వీళ్ళు భయపడిపోయారో, దేనికైతే నశించిపోతున్నాం అనుకున్నారో దానిని నిమ్మలపరిచాడు. అది నశించిపోయే పరిస్థితిని దేవుడు అనర్చగలడు, అణిచివేయగలడు, క్షేమస్థితిని ఇవ్వగలడు. నమ్ముతారా? వాళ్ళు నమ్మల, అందుకని మేము నశించిపోతున్నాం అన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చింతపడమాకండి, దేవుని మీద నమ్మకం ఉంచండి, ప్రార్థన చేయండి, సమస్యల నుండి చింతల నుంచి ఒడ్డున పడండి. ఆయన మాత్రమే చింతల నుండి ఒడ్డు చేర్చే దేవుడు. వీళ్ళు ఒడ్డు చేరారు, సముద్రపు ఒడ్డు. ఇది సమస్యల ఒడ్డు కూడా దేవుడు చేరుస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ప్రయాణం చేశారు. అరణ్యములో ఆహారం ఎక్కడుంటుంది? అందుకని ఆహారం గురించి చింతించారు. మోషేని అడిగారు, ఇక్కడ దేవుడు ఆహారాన్ని కలుగొచ్చేయగలడా? మా కొరకు భోజనం సిద్ధపరచగలడా అని అడిగారు. మోషే ప్రార్థన చేశాడు. దేవుడు ఆకాశము నుంచి ఆహారాన్ని సిద్ధపరిచాడు. 78వ కీర్తన అంతా ఇశ్రాయేలు ప్రయాణం గురించినటు విషయాలే. 24వ వచనం చదువుదాం. ఆహారము కొరకు అరణ్యములో దేవుడు మన్నాను కురిపించాడు. వాళ్ళు ఎప్పుడూ చూడలేదు ఆ పంట, వాళ్ళకి తెలియక ఇదేమి అన్నారు. అంటే మన్నా అని 40 సంవత్సరాల పాటు విస్తారముగా ఆకాశ ధాన్యం, అది భూధాన్యం కాదు, భూమిలో పండిన పంట కాదు, ఆకాశములో పంట. అది ఆకాశంలో పంట దేనికి? దేవదూతల ఆహారం. అది దేవదూతల ఆహారాన్ని దేవుడు ఆకాశాన్ని తెరిచి ఆకాశ ధాన్యమైనటువంటి మన్నాను ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. వారి చింత తొలగించాడు కదా. తినే వాటి గురించి చింత ఏ విధంగా అయినా ఆయన పోషించగలడు. కరువు వస్తే ఏలియాను ఆకాశ పక్షుల ద్వారా, కాకోలముల ద్వారా పోషించలేదా? దేవుడు పోషిస్తాడు. ఇంకా వాళ్ళకి మాంసం కావాల్సి వచ్చింది. మాంసం కావాలని అడిగారు కదా. దేవుడు విస్తారంగా మాంసాన్ని వారికి ఏర్పాటు చేశాడు. పూరేడు పిట్టల ద్వారాగా పక్షులు వచ్చి అక్కడ వాళ్ళ దగ్గర వాలిని, ధాన్యమైనా వాళ్ళ దగ్గర కురిసింది, మన్నా అయినా.
పిట్టలైనా వచ్చి వాళ్ళ పాలెం దగ్గర వాలిని ఆ, ఎవరు చేయగలుగుతారు అది? వారు ఎర్ర సముద్రము దాటి ప్రయాణం చేసిన తర్వాత వారు మారాకు వచ్చారు. తాగటానికి నీళ్ళు లేవు, ఉన్న నీళ్లు చేదుగా ఉన్నాయి. మరేంటయ్యా, అక్కడ గొనిగారు, అక్కడ చింతపడ్డారు, తాగటానికి నీళ్లు లేవు అన్నారు. నిర్గమాకాండం 15 అధ్యాయంలో చూస్తాం, 25వ వచనం. అప్పుడు ప్రార్థన చేశాడు. ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా, ఆహారానికైనా దేనికైనా మోషే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఏది కావాలన్నా సరే ప్రార్థన చేయండి. చింతించటం వల్ల ప్రయోజనం లేదు, ప్రార్థన చేయటం వల్ల ప్రయోజనం ఉంది. ఈ సత్యాన్ని మీరు గమనించాలి. రాత్రి మోషే ప్రార్థన చేశాడు, దేవుడు పరిష్కారం చూపాడు. ఆ కొమ్మను నీళ్ళలో వేస్తే చేదైన నీళ్లు మధురంగా మారని వాళ్ళు తాగారు. అక్కడి నుంచి ప్రయాణము కొనసాగించింది. మరలా నీళ్లు లేవు, ఈసారి చేదు నీళ్లు కూడా దొరకలేదు. 17వ అధ్యాయం 2వ వచనం. ఏంటయ్యా తాగటానికి నీళ్ళు లేకుండా అని మరలా వారు చింతకు గురయ్యారు. మోషాను విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏదో మోషాకి మేలు చేసేవాళ్ళు వీళ్ళు. చదువమ్మ, 4వ వచనం చదువు. మోషే ప్రార్థన చేశాడు, దేవుడు మొరపెట్టగా దేవుడు పరిష్కారం చూపించాడు. ఆ బండను కొట్టమంటే మోషే కర్ర తీసుకెళ్ళి బండను కొట్టాడు. బండ నుంచి నీళ్లు వచ్చినాయి కదా. 78 కీర్తనలో చూడండి, ఆయన బండను కొట్టగా నీళ్లు ఉబికినాయి. బండలో నుంచి నీళ్లు ఉబకటం మామూలు విషయమా? ఎట్ట ఉబికినాయి? కాలువలై పారినాయి. లక్షల మంది ప్రజలు, పశువులు అన్ని సమృద్ధిగా తాగినాయి. దేవుడు సమృద్ధిగా ఇచ్చువాడు. వారి ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీర్చినట్టుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రతి దానికి పరిష్కారం చూపించాడు ప్రార్థించినప్పుడు. నీ చింత ఏదైనా, నీ సమస్య ఏదైనా నువ్వు వచ్చి ప్రార్థన చేయి, దేవుడు పరిష్కారం చూపుతాడు. ఏ దిక్కు నుంచైనా దేవుడు సహాయం చేస్తాడు. ఇంటికాడ కూర్చుంటే ఎలాగా? కానీ రావాలని ఉంటుంది, కానీ రానివ్వడు, ఆటంకాలు కలుగు చేస్తాడు. ప్రార్థన చెయ్యాలనిపిస్తుంది, వెళ్ళాలనిపిస్తుంది, చేయనివ్వడు. అన్నిటికీ ఆటంకాలు కలుగుతాయి. శోధన బట్టి, ప్రాణాపాయన బట్టి చింత కలిగిందా? ఇలాంటి పరిస్థితే షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు ఎదురయ్యింది. శోధన ఎదురయ్యింది, ప్రాణాపాయ స్థితి కలిగింది. రాజైన నెబుకద్నెజర్ రాజు వారిని హెచ్చరిక చేశాడు, తాను నిలబెట్టించినటువంటి విగ్రహానికి నమస్కరించమని. వాళ్ళు అన్నారు, రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. ఏం చెప్పారండి? మాకు చింత లేదు, అగ్ని పెంచండిరా, 7 అంతలు చేయండిరా. అగ్ని పెంచారు. మా దేవుడు సమర్థుడండి. ఈ అగ్నిగుండము నుంచి మమ్మల్ని రక్షించగల సమర్థుడు. అయినా రక్షించకపోయినా డోంట్ కేర్, మాకేం భయం లేదు, మేము మాత్రం మొక్కము.
అంటే ఎత్తి అగ్నిగుండంలో వేశారు. వేయటానికి వెళ్ళినోళ్ళు కాలిపోయారు, చచ్చిపోయారు. కానీ అగ్నిగుండంలో పడ్డ వీళ్ళు ముగ్గురు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళతో పాటు నాలుగో వాడు తిరుగుతున్నాడు. బబులోను రాజు నెబుకద్నెజరు మంత్రిని అడుగుతున్నాడు, మంత్రి ఎంతమందిని వేశాం? ముగ్గురిని. ఇదిగో నాలుగో వాడు తిరుగుతున్నాడు వాళ్ళతో. మెరిసిపోతున్నాడు, దగ్గ మెరిసిపోతున్నాడు. తీయండి, వాళ్ళ బయటికి తీయండి. అగ్నిగుండం నుంచి బయటికి తీశారు. అందరూ పరిశీలిస్తున్నారు, ఎక్కడ కాలిన బొబ్బలు ఎక్కినాయా, ఏం కాలిందా, ఎంట్రుక వాసన కూడా రాకుండా దేవుడు తప్పించాడు, కాపాడాడు. ఆయన అంటాడు నెబుకద్నెజరు, ఈ విధముగా రక్షించగల సమర్థుడగు దేవుడు లేడండి. నిజంగా ఈయన పూజార్హుడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు కదా, ఎంత గొప్ప దేవుడు మనం చూస్తూ ఉన్నాం. మీకొచ్చిన శోధనను దేవుడు తప్పించలేదా? మీ ప్రాణాపాయ స్థితిని దేవుడు కాపాడలేదా? వెంకటేశ్వరరావు కాలిపోయింది దేహం అంతా, చచ్చిపోయాడా? దేవుడు ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చాడు. కాపాడాడు, కాపాడలేదా? దేవుడు కాపాడాడు. యాక్సిడెంట్లు అయినాయి, కాపాడాడా లేదా? అమ్మాయి రమణకైనా సర్వేశ్వరరావుకైనా ఎవరికైనా అపాయాలు జరిగినాయి. దేవుడు ఆ శోధన తప్పించాడా లేదా? రండమ్మా, ప్రార్థనకు రండి. వీళ్ళందరికీ ఏం పని లేక రావటం కాదు. హిజ్కియా రాజు గారు సైతం పెందల కాళ్ళేసి మందిరానికి వచ్చి ప్రార్థనకు వచ్చాడు. ఎందుకంటే మరణకరమైన రోగం వచ్చినప్పుడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, యథార్థంగా నేను ఎలా జీవించాను, మందిరానికి ఎలాగ వచ్చాను. దేవుడు ఆయుష్ ఆరోగ్యాలు దయచేశాడు. ఏం చెబుతాం మనం? ఒకవేళ అనారోగ్యం గురించి చింత, దేవుడు స్వస్థపరచలేదా? స్వస్థపరిచే దేవుడు కదా మనం నమ్ముకున్న దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు కదా. ఎంతమందిని స్వస్థపరచలేదు? మీ ఇంట్లో ఎన్ని స్వస్థత కార్యాలు జరగలేదు? దావీదు గారు ప్రార్థన చేశాడు. ఏ పరిస్థితుల్లో? 41 కీర్తన 8వ వచనం, వీడికి కుదరని రోగం సంభవించింది, ఇక వాడు పడక మీద నుంచి ఇక తిరిగి లేవడు అన్నారు. అందరూ చెప్పుకున్నారు. అలాంటి పరిస్థితి సర్వేశ్వరరావుకి ఎదురవ్వలేదా? మంచం మీద నుంచి లేచాడా? ఎన్నాళ్ళు ఉన్నాడు మంచం మీద? ఏమ్మా, సంవత్సరమా? అమ్మాయి సీతమ్మ గారికి తెలిసాడు. 12వ వచనంలో దావీదు ప్రార్థన చేశాడు. నిలబెట్టయ్యా, నిలబెట్టాడు దేవుడు, నడిపించాడు దేవుడు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఎన్నో అవకాశాలు దేవుడు, ఎన్నోసార్లు దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తూనే వస్తూ ఉన్నాడు.
కానీ అబ్బాయి అర్థం చేసుకోలేకపోతా ఉన్నాడు. కాబట్టి చింతపడకుండా రండి. పౌలు గారి కోరిక, నా కోరిక కూడా ఏమిటంటే, కొరింథీ మొదటి పత్రికలో ఒక మాట ఉంది, 7:32 మీరు చింతలేని వారై ఉండాలని నేను కోరుతున్నా. నా కోరిక ఏంటంటే అందరూ చింతలు లేకుండా హాయిగా ఉండాలి. చింతలు లేకుండా ఉండాలి. మీరందరూ బాగుండాలి. అదే కోరిక. అది జరగాలంటే మీరు ప్రార్థనకు రావాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని కృప పొందాలి. పరిష్కారాలు దేవుడు చేస్తాడు. నువ్వు చింతించి ఇంటికాడ వండుకుంటే, ఇంటికాడ కూర్చుంటే కుదరట్లేదు, నాకు టైం దొరకటం లేదు, ఏదో ఒక రావాలని సంకల్పం ఉంటే మార్గం దొరికింది. సంకల్పం లేనప్పుడు సాకు దొరికింది. అది అది సాకులు పరలోకానికి చేర్చవు ఏమ్మా. కాబట్టి ప్రార్థనలకు రండి. ఏ సమస్య అయినా దేవుడు తీసివేస్తాడు. తల్లిగా నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు, ఎంతో ప్రయాసపడి. అప్పుడు జాబులో ఉన్నా, మరి ఇప్పుడు జాబ్ రిటైర్మెంట్ అయి ఉన్నా, ఎన్ని పరిస్థితులున్నా, వచ్చే ఆదాయం లేకపోయినా, వచ్చినటువంటి లక్షల డబ్బు ఖర్చు అయిపోయినా, చేతిలో ఏమీ లేకపోయినా, ఓ తల్లిగా ఎంతో ప్రేమతో ఎంతో ఖర్చు పెట్టి చూస్తున్నావు. నీకే అంత ప్రేమ ఇచ్చిన దేవుడు ఇంకెంత ప్రేమ గలవాడాయన. మన హృదయంలోనే ఇంత ప్రేమ ఉంచినవాడు, ఆయనకి ఇంకెంత ప్రేమ ఉంది. కాబట్టి ఆయన సంధికి రండి అమ్మా, పరిష్కారం దొరుకుతుంది. దేవుడు ఏదో ఒక ఏర్పాటు చేస్తాడు. ఎన్నాళ్ళు పడతావురా ఇంకా ఈ శ్రమలు, ఈ బాధలు? అప్పుడు వాళ్ళ అమ్మగారు, నాకు అదే బాధ వేస్తుంది సీతమ్మ గారు చూసినప్పుడల్లా, వీళ్ళు ఎందుకు పెట్టారు వాళ్ళ అమ్మోళ్ళ పేరు అని. ఎందుకంటే సీతమ్మకి కష్టాలు తప్పవు. సరే, బాప్తీసం ఇచ్చేటప్పుడన్నా పేరు మారుస్తాడే మదరయ్య గారు అని చెబితే, ఆయన కూడా ఎదర మేరీ తగిలిచ్చి మేరీ సీతమ్మ అన్నాడు. ఆ మేరీకైనా కష్టాలు తప్పినాయా? సరే, మేరమ్మ గారికి ఏమైనా కష్టాలు తక్కువ ఉన్నాయా? ఆమె హృదయంలోంచి ఖడ్గాలు దూసుకుపోయింది. ఎవరు నీ పేరే అదే అనుకుంటా, కష్టాలమ్మ అని పెట్టాల్సింది. ఈ పరిస్థితి ప్రార్థన ద్వారా మారాల. రండి, ప్రార్థనకు రండి. సాధ్యమైనంత వరకు దేవుడు మీ చింతలన్నీ తొలగించి, సమస్యను పరిష్కరించి ఆయుష్ ఆరోగ్యాలు దయచేయును గాక. దేవుడు దీవించును గాక.